మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మాదిగ మహాశక్తి అధ్యక్షుడైన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు 70 లక్షల మంది ఉన్న మాదిగ శక్తి మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలగోని బాలరాజ్ గౌడ్ మరియు గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన నేను ఈరోజు మేమంతా కూడా మా పెద్దన్న ఆయన నరసింహులన్నతోని మరియు ఆయన బృందము కనకయ్య గారు, విజయకుమార్ గారు, ఇంకా మాదిగ పెద్దలందరూ కూడా మరియు నాతోటి ఉన్న వైస్ చైర్మన్ అయిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ గారు దుర్గయ్య గౌడ్ గారు, ఐలి వెంకన్న, ఎలికంటి విజయ్ కుమార్, మా యాకయ్య, మా రామకృష్ణ యాదవ్, మేమందరం కూడా మాదిగ మహాశక్తితోనే తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాము. 2.5 కోట్ల బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమంతా పెద్దన్నతోని కలిసి పనిచేసి రాజకీయంగా జరుగుతుంది, ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఐకమత్యంగా ఉండి మా హక్కులు మేము సాధించాలని, రాజకీయంగా మేము బలపడితేనే మా బీసీలకు న్యాయం జరుగుతుందని మేము తెలుసుకొని మేము అన్నం ముందట పెట్టి మేము, ఎందుకంటే ఆయన భీష్మ పితామహుడు రాజకీయాలలో 6 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఆయన మద్దతు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడాలని, మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులం కాబట్టి మేమంతా కూడా బహుజనులం ఐకమత్యంగా ఉంటే రాజకీయ అధికారం వస్తే మాకు జరుగుతున్న రాజకీయ నష్టము, ఆర్థికంగా కుల వృత్తుల పరంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేక కుల వృత్తులన్నీ కూడా ఈ ప్రభుత్వం ధ్వంసం చేసింది కాబట్టి మేమంతా కూడా ఈ హక్కులు సాధించాలి. కుల వృత్తులు, నిరుద్యోగము, విద్య, ఉద్యోగ పరంగా కూడా అన్ని రకాలుగా మా జాతులకు అన్యాయం జరుగుతుంది. రాజకీయంగా చూడండి, 79 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా బహుజనులకు ఎక్కడ రాజకీయ వాటా నిష్పత్తి ప్రకారము జరగలేదు, ఇవ్వలేదు కాబట్టి మేమంతా కూడా ఐకమత్యమై అన్నదమ్ముల్లాగా పోరాటం చేయాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఏ రకంగా చూసినా కూడా అగ్రవర్ణాలు 10 సంవత్సరాలు ఏలిన దొర ఆయన ఎక్కడుంటాడు? ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. ఎందుకంటే రాజకీయంగా మేము ఎంతున్నామో అంత వాటా మొన్ననే చూసిరు కదా, మున్సిపాలిటీలలో మేము ఎట్లా 61% గెలిపించి చూపెట్టాము. గ్రామ పంచాయతీలలో కూడా 52% బహుజనులము గెలిచినాం కాబట్టి మేము మరియు మోత్కుపల్లి నరసింహులన్న మాదిగ మహాశక్తి మేమంతా కూడా కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యం చెంది మా రాజకీయ హక్కును మేము సంపాదిస్తే మాకు జరుగుతున్న ఇన్ని అన్యాయాలకు అదొక పులి స్టాప్ పడుతుందనే మేము రాజకీయంగా ఎదగాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నలుమూలలో తిరగాలి. డీలిమిటేషన్ వస్తుంది కాబట్టి 153 సీట్లు అవుతున్నాయి. మేము 2.5 కోట్లు బహుజనులు బీసీలము ఇక్కడ 70 లక్షలు కలిస్తే అధికారం అనేది ఎంత సులువో చూడండి. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడం లేదు. 79 సంవత్సరాల నుంచి ఈ రెడ్లు, ఈ వెలమలు వీళ్ళే రాజకీయం అనుభవిస్తున్నారు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూదోపిడి ఏ విధంగా జరుగుతుంది, అగ్రవర్ణాల వారు ఏ విధంగా పేదోళ్ల భూములు లాగేసుకుంటారు, వృత్తిపరంగా అన్యాయం చేస్తున్నారు. విద్యాపరంగా అయితే ఇప్పుడు చూడండి ఎంతెంత ఫీజులో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో మొన్న ఎన్నో 2.5 సంవత్సరాలు కొట్లాడితే 100 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పారు. అవి ఇంకా పేదలకు ఎక్కడ అందలేదు కాబట్టి మేమంతా కూడా సమ్యక్యంగా ఉండి మేము రాజకీయ పోరాటం చేస్తాము. మేమంతా కూడా అంబేద్కర్, జగ్జీవన్ రాము, సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, కొండ లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ని వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో
బహుజన రాజ్యం ఏర్పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని పోరాటం చేస్తున్నాము. మా హక్కులు సాధించే దిశగా మీ ద్వారా తెలంగాణ ప్రజానికి చేరవేయాలి. ఈ అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా బుద్ధి రావాలి. ఎందుకంటే ఈ ప్రజాపాలన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఏమన్నాడు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పిండు. కానీ అది ఎక్కడ కనబడడం లేదు. 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇస్తున్నాడు. అది ఇచ్చిన పాపాన పోలే. రాష్ట్రపతి దగ్గర పెండింగ్, గవర్నర్ గారి దగ్గర పెండింగ్, కోర్టులకే పరిమితం చేసిండు. కాబట్టి మేము ఇంకా ఉన్నాము. మా ఎంబడి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు ఉన్నారు. అందరం కలిసి రాజకీయంగా మేమెంతున్నామో మాకంత అధికారం రావాలి. మాకు జరుగుతున్న అన్యాయాన్ని, కుల వృత్తులను చూడండి ఎట్లా అన్యాయం చేస్తున్నారు. 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అగ్రవర్ణాలలో. 40 మంది కుల వృత్తులతోని ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ విధంగా ఈ రాష్ట్రంలో జరగకుండా, అన్యాయం జరగకుండా కట్టడి చేయాలి. కుల వృత్తులన్నీ కూడా సమాధి అయిపోయినాయి. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. రాజకీయంగా బడుగు బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను నీ పక్కకు పెట్టుకుంటేనే నీ కూర్చుంటది. లేకపోతే 2.5 సంవత్సరాలు అయినాక రాజకీయ సమాధి అవుతుంది. కాబట్టి మీడియా సోదరులందరికీ కూడా ఈ తెలంగాణ బహుజనులకు, ఎస్సీ ఎస్టీలకు 90% ఉన్నాం. కాబట్టి రాజకీయ వాటా దక్కే వరకు మీరంతా కూడా మాకు సహకరించాలి. మీ ద్వారా తెలంగాణ బహుజనులకు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దన్న మోత్కుపల్లి నరసింహులకు హృదయపూర్వక నమస్కారం.